శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో వీధి వ్యాపారులతో మున్సిపల్ కమిషనర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలతో వీధి వ్యాపారులతో లోక కళ్యాణ్ మేళా కార్యక్రమం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, వీధి వ్యాపారస్తులు, వివిధ బ్యాంకు మేనేజర్లు, మెఫ్మా అధికారులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీధి వ్యాపారస్తుల కోసం అందిస్తున్న లోక కళ్యాణ్ మేళా పథకం గురించి వివరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, టీడీపీ నాయకులు విజయ్ కుమార్ సంయుక్తంగా మాట్లాడుతూ కరోనా సమయంలో వీధి వ్యాపారస్తులు అనేక ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. వారి ఇబ్బందులను గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఇటువంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. మొదటి దశగా 10,000 రూపాయలు, రెండవ దశగా 30,000 రూపాయల వరకు, మూడవ దశగా 50,000 రూపాయల వరకు రుణం మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు. కావున చిరు వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అట్టడుగు నుండి నిరుపేదలకు స్వావలంబన కల్పించడానికి లోక కళ్యాణ మేళ నిర్వహిస్తుంది జాతీయ స్థాయిలో. ఆ కార్యక్రమంలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు, బొజ్జల సుధీర్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మనం పురపాలక సంఘంలో కూడా లోక కళ్యాణ మేళ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, వీధి వ్యాపారులు అంటే రోడ్డు మార్జిన్లలో వీధి వర్తకం చేసుకుంటున్నటువంటి స్ట్రీట్ వెండర్స్ అంటే తోపుడు బండ్లతోటి గంపలు పెట్టి అమ్ముకునేటువంటి చిరు వ్యాపారులకు ఆర్థిక స్వావలంబన కల్పించడానికి మొదటగా 10,000 రూపాయలు రుణం ఇస్తారు. వారు సకాలంలో దాన్ని చెల్లించిన 20,000 నుంచి 30,000 రూపాయల రుణం రెండో దఫ ఇస్తారు. ఆ తర్వాత వారు అది కూడా చెల్లించినట్టయితే 50,000 రూపాయలు చెల్లిస్తారు. ఇది తక్కువ వడ్డీతో ఇవ్వడం జరుగుతుంది వీధి వర్తకులకు. దీని యొక్క అవసరం ఏంటంటే, వీధి వర్తకులు, చిరు వ్యాపారులు సరైనటువంటి పత్రాలు లేని కారణం వలన, ఇంకొక కారణాల వలన ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు పాలై వాళ్ళ దోపిడీకి అధిక వడ్డీలకు తీసుకొని మోసపోతుంటారు. కాబట్టి ప్రజలకు తక్కువ వడ్డీతో వాళ్ళకు వ్యాపారానికి ఒక మద్దతు ఇచ్చి వాళ్ళంతటా వాళ్ళు పని చేసుకొని వాళ్ళ స్వయం కృషితో ఎదిగే విధంగా, వారు ఎవరి మీద ఆధారపడకుండా ఒక చిన్న వ్యాపారం చేసుకుని బతుకుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చి వారికి రుణాన్ని అందిస్తూ ఉంది. వారికి ఏ విధంగా రుణం అప్లై చేసుకోవాలి, ఏ విధంగా పొందాలి, అదేవిధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఆ కార్యక్రమాలన్నింటినీ వివరించి లోక కళ్యాణం కోసం లోక కళ్యాణ మేళ మన పురపాలక సంఘము శ్రీకాళహస్తి పట్టణంలో